ఒక్కసారి ఓరల్ సెక్స్ తర్వాత జీవితాంతా మారిపోయింది. ఒక పేషెంట్ హిస్టరీ చెప్తాను. రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చాడు, చెప్పాడు, డాక్టర్ గారు నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర వెళ్ళాను, కిస్ ఇస్తూ ఏం చేసిందంటే ఇంకా ఆ మూమెంట్లో నేను టెంప్ట్ అయిపోయాను. అయినాక ఆమె బ్లో జాబ్ చేసిందంటే ఓరల్ సెక్స్ చేసింది. ఆ ఓరల్ సెక్స్ చేసినాక ఏమైందంటే అప్పుడేమో మంచిగా మజా అనిపించింది, మంచిగా హ్యాపీగా ఫీల్ అయినా. కానీ 2 రోజు 3 రోజుల తర్వాత ఏమైందంటే అక్కడ చిన్న చిన్న పొక్కులాగా స్టార్ట్ అయినాయి, అంటే వాటర్ బబుల్స్ లాగా స్టార్ట్ అయినాయి. ఆ వాటర్ బబుల్ లాగా స్టార్ట్ అయ్యి అక్కడ బాగా నొప్పి మంట వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే చలి జ్వరం స్టార్ట్ అయింది. డాక్టర్ గారు చలి జ్వరం స్టార్ట్ అయిపోయి దాని తర్వాత బాడీ అంతా వీక్నెస్ అయిపోయి మళ్ళీ 3-4 రోజుల తర్వాత నార్మల్ అయిపోయింది. అమ్మాయి ఏం కాలేదు అనుకున్నా. కానీ అలా ప్రతిసారి ఏమైపోతుంది, 15 రోజులకు ఒకసారి ఇలా చిన్న చిన్న కురుపులాగా వస్తుంది, ఇలా మంటలాగా వస్తుంది, నొప్పిలాగా వస్తుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదని వచ్చి అడిగాడు. సో ఇది ఎందుకంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి మోస్ట్లీ హర్పీస్ ఇన్ఫెక్షన్ ఉండే. ఆ హర్పీస్ ఇన్ఫెక్షన్ అనేది ఓన్లీ మనం సెక్స్ చేస్తేనే రాదు. చాలా కండిషన్లో మన నోట్లో ఉండే సలైవాలో కూడా ఈ హర్పీస్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. సో అలాంటి కండిషన్లో ఆమెకి ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు ఓరల్ సెక్స్ చేస్తే ఆమె బ్లో జాబ్ చేసింది అనుకోండి, ఆ కండిషన్లో ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ మీ పురుషాంగానికి స్ప్రెడ్ అయ్యి మీరు వితౌట్ ఈవెన్ ప్రొటెక్షన్ వాడినా, కాండమ్ వాడినా లేదా సెక్స్ చేయకపోయినా హర్పీస్ ఇన్ఫెక్షన్ అనేది మీలో ఖచ్చితంగా పాకే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మీకు అలా వచ్చింది అంటే ఎంత మందులు వాడినా తగ్గట్లేదంటే మన హోమియోపతిలో దీనికి మంచి సొల్యూషన్ ఉంటుంది, పర్మనెంట్గా సాల్వ్ చేయవచ్చు. సో కింద కామెంట్ చేయండి, నేను ఏం పెడతానో చెప్తాను. థ్యాంక్ యూ వివర్స్.